భుంజతే త్వగం తే త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్. తన కోసం తాను వండుకునేవాడు పాపాన్ని తింటున్నాడు అన్నాడు ఇక్కడ. భుంజతే అఘం, పాపాన్ని తింటట ఎవడు? ఏ పచంతి ఆత్మకారణాత్, ఎవరు తమ కోసం వండుకుంటారో. తమ కోసం అంటే నేను భార్య కోసం పిల్లల కోసం కూడా వండుతానంటే అది కూడా నీ కోసం వండుకున్నట్టే లెక్క. దీన్ని బట్టి గీత చెప్పే కర్మ ఏమిటంటే, నేను సుఖంగా ఉండాలి, నా పెళ్ళాం పిల్లలు మాత్రమే సుఖంగా ఉండాలని స్వార్థపూరితమైనటువంటి సెల్ఫ్ సెంటర్డ్ కర్మ గురించి చెప్పట్లేదు ఇక్కడ. త్యాగపూర్వకమైన కర్మ, ఈశ్వర ప్రీతి, లోకక్షేమం, నీ వల్ల 10 మందికి పనికొచ్చే జీవితం గడపవయ్యా అని చెప్తోందండి. వాడిది కర్మ అంటే ఇక్కడ. ఏ పచంత్యాత్మ కారణాత్, తన కోసం తాను తినేవాడు. కొంతమంది ఎంత సెల్ఫిష్ అంటే పూజలు చేస్తారు, మంత్రాలు చేస్తారు, అన్నీ చేస్తారు, ఒక్కడికి హెల్ప్కి ముందు రారు, ఇంకోటి దానం చేయడానికి వెళ్ళరు. కానీ దేవతలకి దానం చేయడం అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది కేవలం మన కర్మని ఇంద్రాదులకు మాత్రమే కాదు యజ్ఞం అనగా, ఇది తెలుసుకోవాలి. అందుకే తర్వాత దాని విస్తారం చూపిస్తాడు యజ్ఞాన్ని. నువ్వెవడెవడి వల్ల ఉనికి కలిగి ఉన్నావో వారందరి పట్ల కృతజ్ఞత ప్రకటించకపోతే నీకు బ్రతికే అర్హత లేదు. కనుక సనాతన ధర్మం కృతజ్ఞత అనే విషయాన్ని యజ్ఞం అనే రూపంతో ఇస్తుంది. ఇది ఒక్కటే మన లైఫ్లో యజ్ఞం అర్థం చేసుకుని కృతజ్ఞతాపూర్వకమైన కర్మను తెలుసుకుని, కృతజ్ఞత లేని వాడిని ఏమంటారండి? ఎంతమందిని తెలుగు వచ్చిన వాళ్ళు కృతజ్ఞుడు అంటాడు. కృతజ్ఞుడిని మించిన పాపిలేడు. అందుకే నన్ను ఎప్పుడో ఎవడో రూపాయి ఇచ్చారండి, గుర్తుపెట్టుకుని 2 రూపాయలు ఇచ్చానండి. అదే ఇక్కడ నీకు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకో. వాళ్ళందరి పట్ల నీ ఉనికి వాళ్ళ ఎలా ఎగ్జిస్ట్ అయి ఉన్నది అంటే దీనికి ఎవరి బాధ్యత తెలుసుకో. వణికిపోతామండి. ఇంత ఇచ్చిన వాళ్ళకి నేనేమీ ఇవ్వగలుగుతున్నానా అని భయపడితే ఇస్తాం. అది శ్రద్ధయా దేయం, భియా దేయం, హ్రియా దేయం. సిగ్గుపడతావు. ఎంత చేస్తున్నారు దేవతలు, ఏమిస్తాను వాళ్ళకి? ఇది చూసే చూపు, దానికి తగ్గ వస్తువు, ఇన్ని ఇచ్చారే, సరిపోదు జన్మ కృతజ్ఞత చెప్పుకోవడానికి. అందుకే నిత్యం చేయాలి, నిత్యం చేయాలి, నిత్యం చేయాలి. నిత్యం తింటావు కనుక నిత్యం చేయాలి. అలా చెయ్యగా ఏదుందో తిను, లేకపోతే పాపం తిన్నవాడివి అవుతావు నువ్వు. అది భుంజతే తే అఘం. పాపం తినుట అంటే అర్థం ఏంటండి? పాపమైన పదార్థం ఎక్కడ దొరుకుతుంది చెప్పని? తింటానని సిద్ధమైపోవడానికి తింటున్నదే అది. పాపం తినుట అంటే అనుభవించుట. ఎప్పుడు తినడం అంటే అనుభవం అని అర్థం చెప్పుకున్నాం కదా. పాపం తినడం అంటే పాపం అనుభవించుట అంటే దుఃఖం అని అర్థం ఇక్కడ. పాపానుభవమే దుఃఖం, పుణ్యానుభవమే సుఖం. కనుక పాపం తినుట అంటే దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఇవాళ దుఃఖాలు ఏడుస్తున్నామంటే యజ్ఞం లేకపోవడం వల్ల. అంతేగాని ఎవడి మీద కంప్లైంట్ చేయకు. నీ యజ్ఞాలు చేయకపోవడం వల్లే నీకు దుఃఖాలు వచ్చాయి. నువ్వు యజ్ఞం చేయడం వల్ల సుఖం వచ్చాయి. కాబట్టి యజ్ఞజీవనం కావాలి. మళ్ళీ ఇవి రావాలన్నా యజ్ఞజీవనం కావాలి. లేదా కృతజ్ఞత నెరవేర్చుకుని రుణ విముక్తుడివి కావాలన్నా యజ్ఞజీవనం కావాలి. నాకు దేని మీద కోరిక లేదంటే అందుకే యజ్ఞాలు మానేస్తానంటే తప్పు. అప్పు పడిపోయావు, అప్పు తీర్చాలా లేదా? అప్పు తీర్చకుండా నువ్వు బ్రహ్మజ్ఞానమైనా అప్పులో పీక్కు తింటారు, అవునా లేదా? ఒక ఆయన బోల్డ్ ఊరి నిండా అప్పులు చేస్తాడు. ఏదో వేదాంతం విన్నాడు, బాగున్నట్టు అనిపిస్తుంది, అది వచ్చింది బాధ. వేదాంతం వినగా ఏమనిపిస్తుందంటే ఇదే చాలా గొప్పది అనిపిస్తుంది. తర్వాత నేను కూడా వేదాంతనేమో అని భ్రాంతి వస్తుంది. 2 ప్రమాదాలు ఉన్నాయి, తెలుసుకోండి ఇక్కడ. అందుకే వాడు వెంటనే బయలుదేరి టాటి కర్మలు అక్కర్లేదు, ఇంకా కర్మల్లో ఎందుకు లంపట్లై ఉంటారు అని. అది అయిన వెంటనే వాడు చేసిన కర్మకి దక్షిణ ఇవ్వకపోతే తెలుస్తుంది వాడు బాధ. యజ్ఞజీవనం కృతజ్ఞత లేకపోతే బ్రతిక అర్హత ఎక్కడుందండి? కృతజ్ఞతాభావం యొక్క సంపూర్ణ రూపమే యజ్ఞం. అందుకే ఏదో థ్యాంకింగ్ కల్చరు ఎక్కడి నుంచో వచ్చిందనుకోవద్దు. థ్యాంకింగ్ కల్చర్ యజ్ఞ రూపంలో సుప్రతిష్ఠితంగా సనాతన ధర్మం యుగాది అందే, సృష్ట్యాది అందే ఇచ్చింది భారతదేశానికి. తెలుసుకోండి ఇక్కడ. భారతదేశం ప్రపంచానికి ఏదైనా చెప్పదలుచుకుంటే అది యజ్ఞం అనేదే చెప్పాలి ఇక్కడ. అది చెయ్యాలి ఇక్కడ. లేకపోతే ఆ ఊరిలో వేదాంతం విన్నాడు కనుక వెంటనే జ్ఞాని అనుకున్నాడు. జ్ఞానం అయిపోగానే అప్పులోళ్ళు వచ్చారు, ఏమైనా ఇంకా అప్పులు తీర్చలేదని. ఎవడి డబ్బు ఎవడిది, అంతా భ్రాంతి. ఇక్కడున్నా అదే రూపాయి, అక్కడున్నా అదే రూపాయి. ఇక్కడ నాది అనేది అజ్ఞానం మాత్రమే అన్నట్టు. వాడు ఎప్పుడు ఏం చేస్తారండి? అబ్బో ఎంత జ్ఞానం అని సాలువక పెళ్ళరు, 4 బాది వెళ్తారు. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇవాళ నువ్వు ఈ చిలక పలుకులు పలకడానికి, వేదాంతం అర్థం చేసుకోవడానికి బాడీ అనేటటువంటి ఉంటేనే కదా అయ్యింది. ఆ సమయంలో నువ్వు హాయిగా కూర్చున్నావంటే తిండి తినేక కూర్చున్నావు. మీకు భోజనం పెట్టకుండా వేదాంతం చెప్తానంటే ఎవడు వింటాడండి? కానీ తిండి తినే కూర్చున్నావా లేదా? అప్పుడు నీకు తలనొప్పి ఏవి లేకుంటేనే కూర్చుంటావు. లేదు తలనొప్పి ఉంటుంటే అహం బ్రహ్మాస్మి అంటే పోదురు బాబు అంటారు. కనుక ఆ సమయంలో ఎన్ని అనుకూలిస్తే నువ్వు కూర్చున్నావు చెప్పు. ఈ అనుకూలించిన ఇంద్రియాలు అనుకూలించాయా? బయట ఆహార పదార్థాలు అనుకూలించాయా? అక్కడ ఇంట్లో వాళ్ళు కూడా అనుకూలించాలి. ఇందరు అనుకూలించాలి అంటే దేవతలు అన్నిట్లు ఉంటే కదా అనుకూలించారు. వాళ్ళ వల్ల కదా జ్ఞానం పొందో. ఇదేనా ఆలోచించి ఇక్కడ కృతజ్ఞత. అందుకే కృతజ్ఞతార్థం. కనుక నిష్కామంగా చేసేవాడు కృతజ్ఞతా బుద్ధితో చేస్తాడు. సకామంగా చేసినటువంటి వాడు మళ్ళీ యజ్ఞం ద్వారా పొందాలని చేస్తాడు. ఎలాగైనా చేయవలసినదే అని యజ్ఞం గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు. అందుకే భారతదేశంలో కర్మ పేరు యజ్ఞం, సత్కర్మ పేరు యజ్ఞం. కానీ కేవలం అగ్నిహోత్రాదులు ఎందే మాత్రమే కాదు,
అయితే యజ్ఞములు ఎన్ని రకాలు ఉంటాయి? యజ్ఞం చెయ్యకుండా తినేవాడు పాపం తిన్నవాడే, యజ్ఞం చేసి తిన్నవాడు అమృత భుజ, అమృతాన్ని తిన్నవాడు అని తర్వాత స్వామి చెప్తాడు. అమృతాన్ని తిన్నవాడు అవుతాడు సుమా అన్నాడు. యజ్ఞం చేసి తిన్నవాడు అమృతాన్ని తింటున్నట్టు. ఎంత బాగుందండి ఇక్కడ. అమృతం తింటున్నాడు అంటే దేవతలకు నివేదించి తింటే అమృతం, నివేదించకపోతే అది ఈ విధంగా పాపము అవుతున్నది. పాపం తినుట అంటే దుఃఖించుట అని అర్థం. యజ్ఞం చేయడం దుఃఖములు తప్పవు. ఈ మాట మళ్ళీ వేదమాత చెప్పింది. కేవలాఘో భవతి కేవలాది, వేదమంత్రం. కేవల అఘో భవతి కేవలాది. కేవల అంటే ఒంటరిగా తినేవాడు పాపాన్ని ఒంటరిగా తింటాడు, ఒంటరిగా తినేవాడు పాపాన్ని తింటున్నాడు, దుఃఖిస్తున్నాడు అని అర్థం అండి. ఇక్కడ ఒంటరి అంటే ఎవడికి పెట్టకుండా తినేవాడు. పెళ్ళానికి పిల్లలకి బంధువర్గాలకు మాత్రం పెట్టేవాడు కూడా ఒంటరిగా తినేవాడి కిందే లెక్క. తెలుసుకోండి ఇక్కడ. అందుకని భార్యకి భోజనం పెట్టి ఊరికి ఉపకారం చేశాను అనుకున్నట్టు ఒక అయినా సామెత ఉంది మనకి ఇక్కడ. నీ యందు కేంద్రీకృతమై ఉండడం ఎంతో నీ కుటుంబం యందు కేంద్రీకృతమై ఉండడం కూడా అంతే. తెలుసుకో ఇక్కడ. ఇది గ్రహించవలసినటువంటి గొప్ప అంశం. అందుకే యజ్ఞశిష్టాసన, త్యాగం అనేది ఉండాలి. ఒక ఆయన ఏం చేశాడంటే భోజనం పెట్టేట అందరికీ శుభ్రంగా, అందరికీ లడ్లు అన్నీ పెట్టాడు. పెట్టి కర్ర పట్టుకున్నాడు. ఎవడైనా వాడు తిన్నాడనుకోండి, వాడికి వాడు కర్రతో కొడతానన్నట్ట. ఎంత భోజనం పెట్టి మీరు తింటే కర్రతో కొడతానన్నట్ట. మీరు తింటే కర్రతో కొడతానంటే ఏం చేస్తారండి వీడు? ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఆ సమయంలో ఆ పక్కవాడికి తినిపించడం మొదలెట్టేట. వీడు పక్కవాడికి తినిపించాడు, వాడు పక్కవాడికి తినిపించాడు, అందరు కడుపు నిండిపోయింది. త్యాగం చూడండి, ఇది త్యాగపూర్వక కర్మట. ఇచ్చి తినడం అంటే ఇదండి అర్థం. పెట్టుకు తినాలి. ఎవరికి ఇవ్వాలి? దేవతలకి. దేవతలకు ఇచ్చానన్న భావంతో ఎవరెవరికి ఇవ్వాలి అది కూడా తెలియాలి. దేవతలకు ఇచ్చాన భావంతో ఒకటి దేవతల్ని ఆరాధించటం, అవి నివేదనాదులతో హుతము వేయడం, వీటి ద్వారా జరుగుతుంది. రెండవది పితృదేవతలు. వాళ్ళు దేవతలే. ఆ పితృదేవతల వల్లనే ఈ శరీరం వచ్చింది. నీకు తెలిసి నీ తండ్రి తాతాతలు ముత్తాతలు వారిని మరువరాదు. దేవ పితృదేవ, ఈ రెండయ్యే. దాని తర్వాత విషయం ఋషులు. ఈ తెలివితేటలని వాళ్ళు చెప్తేనే కదా చేసావు, కనుక వాళ్ళని ఎప్పుడు మర్చిపోదు ఋషుల్ని. ఈ ముగ్గురు ప్రధానం, దేవ పితృ ఋషి. వీరు ముగ్గురు. ఇందులో ఇంకా ప్రధానం ఋషేనండి. యజ్ఞం వల్ల బాగుపడతామని చెప్పింది ఎవడు? ఋషి. అందుకే ఏ రుణమైనా తెచ్చుకోగలం కానీ ఋషి రుణం తీర్చుకోవాలంట. ఎందుకంటే నీకు దేవతలకైనా ఆహుతుల వల్ల బలం వస్తుంది, పోషిస్తారు. ఋషులకి నీ ఆహుతులు అక్కర్లేదు, నీ పదార్థాలు అక్కర్లేదు. వాళ్ళది అవ్యాజ కారుణ్యం. అది ఎంత రుణమైనా తెచ్చుకోగలం, ఋషులు రుణం తీర్చుకోలేం. రాముడు గొప్పవాడు, కృష్ణుడు గొప్పవాడు, కానీ రాముడు కృష్ణుడు గొప్పవాడని చెప్పిన వారు ఋషులు. తెలుసుకోండి ఇక్కడ. కానీ వాళ్ళ రుణం ఎలా తీర్చుకుంటాం? వాళ్ళు గురువులు వాళ్ళు. అది వీడు ముగ్గురు రుణం తీర్చుకోలేని వాడికి బ్రతికే అర్హత లేదు. ముగ్గురు రుణాలే కాదు, మరో 2 రుణాలు కూడా ఉన్నాయన్నాడు. నువ్వు ఇలా ఉన్నావంటే అనేక భూతముల వల్ల. భూతములు అంటే ప్రకృతిలో పుట్టి పెరుగుతున్నవన్నీ భూతములే, కానీ భూత రుణం. దాని తర్వాత మనుష్య రుణం, సాటి మనుష్యుడి యొక్క రుణం తెచ్చుకోవాలంటే ఎంత గొప్పగా చెప్పారండి. ఇంతకంటే సోషల్ కన్సర్న్ చెప్పినటువంటి గొప్ప మత గ్రంథం ఏదైనా ఉంటుందో చెప్పండి. ఇక్కడ హిందూ మతం ఎంత స్పష్టంగా చెప్పిన సోషల్ కన్సర్న్. మానవులకి, సాటి మానవుడికి పరిగెచ్చేటట్టు నువ్వు ఉండాలి ఇక్కడ. అంటే వాళ్ళకు అతిథి అభ్యాగతి, అదేవిధంగా అసహాయులకు సహాయపడడం ఇత్యాదులన్నీ కూడా మనుష్య రుణం తెచ్చుకోవడానికి పనికొస్తాయి. కనుక యజ్ఞం అంటే రుణం తెచ్చుకోవడమే. యజ్ఞం మానేయడం అంటే అప్పులు ఎగ్గొట్టడమే. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే యజ్ఞశిష్టాసన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్ అని చెప్తూ యజ్ఞం యొక్క ప్రాధాన్యాన్ని వివరిస్తున్నాడండి ఇక్కడ. తర్వాత అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అసలు యజ్ఞం ప్రాధాన్యం ఇక్కడ చెప్తున్నారు. భూతములు కలుగుతున్నాయంటే జీవులు పుడుతున్నారంటే అని అర్థం. అలాగే సృష్టిలో ఏది కలుగుతుందన్నా అన్నం వల్లే కదండి, అన్నం లేకపోతే ఏదీ లేదు. ఇక్కడ భగవత్పాదులు కూడా భాష్యం రాస్తూ లోహిత రేత పరిణత అన్నాత్ అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ జీవుడు పుట్టేది అన్నం వల్లే. ఇది ఎంత అద్భుతమైన రహస్యం, ఇది వేద విజ్ఞానంలో కనబడుతుంది. జీవుడు ఎంత ఉంటాడండి? ఏది నువ్వు చూపించడానికి లేదు. నువ్వు చూపించే వేలు పుట్టక ముందు కూడా ఉన్నాడు జీవుడు. అసలు పితృగర్భం నుంచి మాతృగర్భంలోకి ప్రవేశించినప్పుడు జీవుడి పరిణామం ఎంత? ఇంత గోరు కూడా కాదు, నువ్వు కనిపించదు. ఎన్నో దేహాల్లో ఇమిడే జీవుడికి ఎంత ప్రమాణం చెప్తావు నువ్వు? చెప్పు ఇక్కడ. అది చెప్పలేవు. అత్యంత సూక్ష్మమైన ప్రమాణం. అది ఎలా ఏర్పడుతుందంటే అందులో రికార్డ్ అయి ఉంటుంది వీడికి అనుభవించవలసిన కర్మలన్నీ కూడా. చూడండి, ఆశ్చర్యం. పుట్టుక గురించి ఆలోచిస్తేనే ఎంత ఆశ్చర్యం అండి. అది ఆలోచిస్తే దేహం బాగా అదే పోతుంది. ఒక్కసారి నీ పుట్టుక గురించి ఆలోచిస్తేనే నీకు ఆహా అని విభ్రమం కలిగి ఆనందం కూడా కలగాలి. ఎంత ఆశ్చర్యం అండి ప్రకృతి. నీకు ఏర్పడే కన్ను, ముక్కు, చెవి అవి అంత సూక్ష్మ రూపంలో దానిలో ఉంటాయి. బీజంలో భూజం ఉన్నట్టు. ఎంత ఆశ్చర్యకరమైనది. దాని ప్రమాణం ఎంత. అంతేకాదు
నీ ఆవేశాలు నువ్వు అనుభవించే కర్మాలు అన్ని దానిలో దాగి ఉంటాయి. ఎంత చిప్ అండి, ఎంత సూక్ష్మ రూపం అది. ఆ రూపంలో ఉన్నటువంటి జీవుడు ఎలా వస్తాడంటే వాడి కర్మానుభవం అయ్యాక వర్షాల ద్వారా భూమిలో చేరి విత్తనాల ద్వారా పురుషుల్లో చేరతట. అలా చేరినటువంటి వాడు స్త్రీ గర్భంలో ప్రవేశించి క్రమంగా ఆ కర్మానుగుణం ఏదైతే అందులో ఫిక్స్ అయ్యిందో దాని రూపాన్ని స్వీకరించి వస్తాడయ్యా అన్నారు. ఆ బాడీ తీసుకోవడంలో మాతృగర్భంలో వచ్చే పదార్థాలు కూడా సహకారం తీసుకుని వస్తున్నాడు ఇక్కడ. ఎంత ఆశ్చర్యం! కనుక ఇది జరిగిందంటే వర్షాదుల వల్ల, వర్షాలు యజ్ఞముల వల్ల. ఇది ఆలోచించు. జీవోత్పత్తికి కారణమే యజ్ఞం. అది చెప్తూ ముందు అన్నముల వల్ల జీవులు కలుగుతారు అని మొదలుపెట్టాడు. అన్నాద్భవంతి భూతాని, ప్రాణులన్నీ కూడా ఆహారం నుండి ఉత్పన్నమవుతున్నాయి. అన్నము దేని వల్ల కలుగుతోంది? పర్జన్యాదన్న సంభవ, పర్జన్యం వల్ల అన్నం కలుగుతుంది. యజ్ఞాద్భవతి పర్జన్య, యజ్ఞం వల్ల పర్జన్యం ఏర్పడుతుంది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది త్యాగపూర్వక కర్మ వల్లే పర్జన్యములు ఏర్పడతాయి. అయితే నేనే యజ్ఞం చేయలేదు, అయినా మేఘం వచ్చింది, నువ్వు చేసిన యజ్ఞం వల్ల కదా, ఇంకెవరు చేసుంటారు. యజ్ఞాద్భవతి పర్జన్య, దీనికి సరిగ్గా అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యం ఉపతిష్టతే ఆదిత్యాజాయతే వృష్టి వృష్టేరన్నాస్తదా ప్రజా అని మనుస్మృతి వాక్యమే కాకుండా పురాణాలు అనేక చోట్ల కనబడుతుంటుంది. అగ్నియందు వెయ్యబడిన ఆహుతులు, అగ్నిభట్టారు కూడా ఆదిత్య మండలం ద్వారా దేవతలందరికి ఇస్తాట. కానీ సర్వదేవతల గేట్వే ఏది? ఆదిత్య మండలం. అందుకే ఆదిత్యునికి నమస్కరిస్తే సర్వదేవతలకు నమస్కరించినట్లే అని పెద్దవాళ్ళు మనకు ఏర్పాటు చేశారు. యజ్ఞాలన్నీ చేయండి. అయితే ఏసవోస్విష్ట కామధుక్, మీకు కోరుకుంటే కోరికలు తీర్చుతాయి యజ్ఞాలు. కోరికే లేకపోతే రుణబాధను తొలగించి కృతజ్ఞతను కలిగించి ముక్తి హేతువులు అవుతాయి. ఎలాగైనప్పటికీ కూడా యజ్ఞంలో ఒక భాగం. యజ్ఞాద్భవతి పర్జన్య, యజ్ఞ కర్మ సముద్భవ, యజ్ఞము కర్మ నుంచి కలుగుతుంది. అంటే యజ్ఞం అంటేనే కర్మ కదండి, మళ్ళీ కర్మ నుంచి కలుగుతుంది అంటే యజ్ఞం అనేది చెయ్యడం వల్ల కదా కలుగుతుంది అన్నాడు ఇక్కడ. చెయ్యడం, యజ్ఞం చేశారు అంటే మీరు కూర్చుంటారు, ద్రవ్యాలు తెచ్చుకుంటారు, మీకు సహాయకంగా మరికొందరిని తెచ్చుకుంటున్నారు అంటే చెయ్యడం వల్ల కదా యజ్ఞం కలుగుతుంది అంటున్నాడు ఇక్కడ. యజ్ఞ కర్మ సముద్భవ, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, కర్మ బ్రహ్మములో కలుగుతున్నది. ఇక్కడ బ్రహ్మశబ్దానికి అర్థం వేదం. కానీ బ్రహ్మశబ్దం ఎక్కడ వాడినా సందర్భం బట్టి అర్థం చెప్పుకోవాలి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, కర్మ బ్రహ్మము వల్ల కలుగుతుంది. బ్రహ్మ అనగా వేదము, బ్రహ్మ వల్ల కలుగును అంటే వేదము వల్ల కలుగుతున్నది. బ్రహ్మ, ఆ బ్రహ్మ వేదం ఎక్కడి నుంచి వస్తుంది? వేదాలంటే అక్షరాలే కదండి. అక్షరాలైన వేదములన్నీ అక్షరుడి వల్ల కలుగుతున్నాయి. బ్రహ్మాక్షర సముద్భవం, వేదము అక్షరుడి వల్ల కలుగుతున్నాయి. అక్షరుడు అంటే నాశరహితుడు అనగా ఈశ్వర అని అర్థం. ఇక్కడ బ్రహ్మని దేవతలను సృజించక ముందు కూడా ఎవడున్నాడు? వాడు అక్షరుడు, నాశరహిత అని అక్షర అనే మాట. అక్షర స్వరాట్, ఈ మాటలన్నీ ఎవరివి? విష్ణు సహస్రనామాలో మీరు చదువుకున్నారు. అక్షర, అక్షరుడైన ఆ అక్షరుడు నుంచి కలిగింది వేదం. ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా వేదంలో చెప్పబడ్డ వాక్యములే. భగవద్గీత వేదంలో లేని ఒక్కడి చెప్పదండి. ఇక్కడ తరించడానికి వేదమే దిక్కు, ఆ వేదమంతా సారం చేసిన భగవద్గీతే దిక్కు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, యస్మాత్ సాక్షాత్ పరమాత్మాక్షాత్ అక్షరాత్ పురుష నిశ్వాసవత్ సముద్భూతం బ్రహ్మ అని భగవత్పాదుల వారు భాష్యం చెప్పారు. పురుషుడి నుంచి సహజంగా ఊపిరి వస్తుంది, అవునా లేదా? ఊపిరి వాడికే తెలియదు, ఊపిరి వచ్చేస్తుంది. ఒక శరీరం అంటూ ఉండగానే ఊపిరి అంటూ వచ్చేస్తుంది. అలాగే పరమాత్మకు కూడా ఊపిరిలు వచ్చేసేట పరమేశ్వరుడికి. ఆయన ఊపిరే వేదము అన్నాడు ఇక్కడ. అంటే భగవంతుడికి ఊపిరి వేదం అండి. అందుకే వేదం అంటే ఆయన శ్వాసే. ఇది తెలుసుకోవాల్సింది. ఈ మాట యస్య నిశ్వసితం వేదా అని ఉపనిషత్తుల మరొక చోట కనబడుతుంది. దాన్ని ఆధారం చేసుకుని యస్మాత్ సాక్షాత్ పరమాత్మాక్షాత్ అక్షరాత్ పురుష నిశ్వాసవాత్ సముద్భూతం బ్రహ్మ అనగా వేదము. బ్రహ్మ అక్షర సముద్భవం ఎవరి వల్ల వచ్చింది? వేదం ఎవరి వల్ల వచ్చింది? విష్ణువు అక్షరుడు, నారాయణుడు పరమాత్మ పరమేశ్వరుడు, ఆయన నుంచి వచ్చింది. ఎంత చక్కగా చెప్పండి. ప్రాణులు అన్నం వల్ల కలుగుతున్నాయి, అన్నం పర్జన్యం వల్ల కలిగింది, పర్జన్యం యజ్ఞం వల్ల కలిగింది, యజ్ఞం కర్మ వల్ల కలిగింది, కర్మ వేదాది శాస్త్రముల వల్ల కలుగుతున్నది. వేదాదులు పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు. అంటే వేదములు ఎవడో తయారు చేసినవి కావు, పరమాత్మ యొక్క శబ్ద రూపములు. మరి ఋషులు తపస్సుతో వాటిని దర్శించి మనకిచ్చారు ఇక్కడ. అందుకే బ్రహ్మాక్షర సముద్భవం. దీన్ని బట్టి యజ్ఞం ఎంత గొప్పదంటే తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. సర్వగతమైన బ్రహ్మ అంటే సర్వవ్యాపకమైన బ్రహ్మ యజ్ఞమునందు ప్రతిష్ఠితమై ఉన్నది. అంటే సర్వవ్యాపకమైన పరమాత్మ యజ్ఞంలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు, ప్రతిష్ఠితుడై ఉన్నాడు, యజ్ఞములో ఉన్నాడు. అందుకే యజ్ఞోవి విష్ణువు అంటున్నా. ఇదొక అర్థం. కానీ సర్వగతం బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మ అంటే వేదమనే అర్థం చెప్పారు. ఎందుకంటే భగవంతుడు వేదాతీతుడు కూడా. కనుక యజ్ఞంలో ప్రతిష్ఠితుడయ్యున్నాడు అంటే వేద రూపముగా ప్రతిష్ఠితుడయ్యాడని తెలియాలి. వేదముగా ప్రతిష్ఠితయ్యాడు. వేదమే సర్వగతం, వేదానికి విశేషం సర్వగతం అన్నాడు ఇక్కడ. ఎందుకంటే పైన కర్మ బ్రహ్మోద్భవం,
బ్రహ్మాక్షర సముద్భవం అన్నప్పుడు బ్రహ్మశబ్దం వేదానికి చెప్పి కింద బ్రహ్మ వచ్చగానే వెంటనే పరమాత్మ ఎలాగ చెప్తావు? కానీ ఇక్కడ వేదం అని అర్థం చెప్పుకుని తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. సర్వగతమైన బ్రహ్మము యజ్ఞమునందే ఉంది. అంటే వేదం అంతా సర్వగతమా? సర్వగతమే. ఎలాగంటే సర్వార్థ ప్రకాశకత్వాత్ సర్వగత బ్రహ్మ అన్నారు. వేదమునికి సర్వగతం అని పేరు ఎందుకు వచ్చిందంటే అన్ని అర్థములు ఇవ్వగలిగేది వేదం. అందుకే శంకర భగవత్పాల్ వారు ఒక మాట అంటారు, ఒక్క తల్లి నిన్ను కని పోషించినందుకే జన్మంతా రుణం తీర్చుకోవాలంటావే 10,000 తల్లులు పెట్టయ్యా వేదమాత అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప మాట ఇక్కడ. అందుకే వేదమాతకు నమస్కారం చేసుకోవాలి. ఈ బతుకు వెళ్ళమారడానికి కావలసినవి ఇచ్చి పోషించింది ఆ తల్లి కొంతకాలం. కానీ ఎన్ని జన్మలైనా నువ్వు తరించడానికి కావలసినవి ఇచ్చి సద్గతులిచ్చే వేదమాత ఎంత గొప్ప తల్లి చూడండి. అందుకే వేదం 1000 కన్నతల్లులు పెట్టు. అటువంటి వేదము సర్వగత సర్వార్థ ప్రకాశకత్వాత్. సర్వార్థములంటే అన్ని అర్థములను ప్రకాశింపజేస్తోంది. అంతేకాదు సర్వ ప్రయోజనములను ప్రకాశింపజేస్తున్నది. అన్ని ప్రయోజనాలను ఇచ్చేటువంటి వేదము సర్వగతం బ్రహ్మ. అటువంటి సర్వగతమైన బ్రహ్మ అంటే అన్ని ప్రయోజనాలు ఇచ్చే వేదము యజ్ఞములో ప్రతిష్ఠితమైంది. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది యజ్ఞం అంటే కర్మ కదా. అంటే వేదము చెప్పిన జ్ఞానం నువ్వు క్రియారూపంగా చూపిస్తే యజ్ఞం. కనుక చెప్పినటువంటి ఒకానొక జ్ఞానము నీకు ఎప్పుడు ఉపయోగింపబడుతుంది? క్రియారూపంలో చూపించినప్పుడు. క్రియ యజ్ఞం, వేదము జ్ఞానం. కానీ వేదము చెప్పిన జ్ఞానం క్రియారూపంలో వచ్చింది కనుక వేదము చెప్పిన సర్వ విధములైన జ్ఞానములు క్రియారూపమైన యజ్ఞములు ప్రతిష్ఠితమై ఉన్నాయి. అందుకే వేదము యజ్ఞమునందు ప్రతిష్ఠితమై ఉన్నది అనే మాట ఇంత గొప్పగా చెప్పాడు ఇక్కడ. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయు ఇంద్రియారామో మోఘపార్థ సజీవతి. ఈ విధంగా ప్రవర్తిస్తున్న చక్రమును ఎవడు అనుసరించడో. ఇలా ప్రవర్తిస్తున్న చక్రం అంటే ఏంటా చక్రం? ఒక సర్కిల్. ఏమిటా సర్కిల్ చెప్పండి? ప్రాణులు అన్నం నుంచి, అన్నం పర్జన్యం నుంచి, పర్జన్యం యజ్ఞం నుంచి, యజ్ఞం కర్మ నుంచి, కర్మ బ్రహ్మ నుంచి, బ్రహ్మ భగవంతుడి నుంచి. ఈ చక్రం ఇదంత. ఈ చక్రాన్ని ఎవడు అనుసరించడో అని ఒక అర్థం మనం చెప్తాం. కానీ అసలు అర్థం ఇక్కడ గమనించవలసింది. ఏవం ప్రవర్తితం చక్రం అంటే ఈశ్వరేణ వేద కర్మణ ప్రవర్తితం జగచ్చక్రం అన్నాడు. జగత్తుకి చక్రం అని పెట్ట కొన్ని జగత్తంతా కూడా ఈశ్వరుడు అంటే యజ్ఞస్వరూపుడైన ఈశ్వరుని చేత అంటే వేద ధర్మపూర్వకమైనటువంటి ఈశ్వరుడి చేత నడపబడుతున్నది. ఏవం ప్రవర్తితం చక్రం. చక్రం అనగా జగత్ అనర్థం. జగత్తుకి చక్రం అనర్థం. అంటే పుట్టుట, చచ్చుట, చచ్చుట, పుట్టుట, ఉదయించుట, అస్తమించుట, మళ్ళీ ఉదయించుట, ఈ మొత్తం జగత్తంతా చక్రమే. తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే నిత్య చలన లక్షణం కలిగినటువంటిది. చక్రానికి లక్షణం తిరగడం కూడా. నిత్య చలన లక్షణం కలిగినది. ఒకదాని నుండి ఒకటి మళ్ళీ దాంట్లోకి వెళుతూ పునః పునః ఆవృతమవుతూ నిత్య చలన లక్షణం కలిగేది. ఇది చక్ర లక్షణం. ఆ చక్రం ఇది జగదేవ చక్రం. జగత్తే చక్రం. ఈ చక్రం ఎవరి చేత ప్రవర్తింపబడుతుంది? ఏవం ప్రవర్తితం. జగచ్చక్రం ఈ విధముగా ప్రవర్తింపబడుతున్నది అని అర్థం. ఇది తెలియక అన్నము నుంచి యజ్ఞం ఇది సైకిలు అని చెప్పడం కాదండి. ఏవం ప్రవర్తితం. ఈ విధంగా యజ్ఞము అంటూ ఏదైతే ముందు వెనకలు చెప్పాడో ఈ విధముగా ఈ చెప్పిన పై పద్ధతిలో ప్రవర్తింపబడుతున్న జగచ్చక్రాన్ని ఎవడు అనుసరించడో అంటే తిరుగుతున్న సంసారాన్ని ఇది ఈ విధంగా తిరుగుతోందని తెలిసి అనుసరించాలి. అంటే యజ్ఞముతో తిరుగుతున్నది. దీని ముందు వెనకలు యజ్ఞానికి ముందు వెనకే మొత్తం అని తెలుసుకుని ఎవడు అనుసరించడో అటువంటి వాడు అంటే ఎవడు కర్మని అధికృత కర్మాధికారి అయినటువంటి వాడు యజ్ఞకర్మలను అనుసరించారు. మళ్ళీ కర్మాధికారి అంటే ఇది నిష్ఠ పొందిన అవధూత గురించో లేదా స్థితప్రజ్ఞుడి గురించో చెప్పట్లేదు, మిగిలిన వారందరికీ కూడా. ఎందుకంటే జగద్వ్యవహారం స్థితప్రజ్ఞుడికి లేదు. జగత్ అనేది లేదు వాడికి. వాడికి వేదమే లేదు. త్రైగుణ్య విశ్వావేద నిస్త్రైగుణ్యో భవార్జున. వేదమే లేనప్పుడు యజ్ఞాదులే లేవు వాడికి. అంటే భ్రష్టుడు వాడు దాటిపోయాడు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ వాడు దాటిపోయాడంతే. వాడికి లేవంటే వాడు భ్రష్టుడు అనకూడదు. ఉండవలసిన వాడికి లేకపోతే భ్రష్టత్వం, అవసరం లేని వాడికి ఉంటే అనవసర బరువు. ఇది తెలుసుకోండి. ఇక్కడ వాడికి అది ఉండదు అంతే. ఇక్కడ అటువంటి వాడి గురించి చెప్పడం కాదు. ఇప్పుడు చెప్తున్నదంతా కర్మయోగాధికారి గురించి కనుక కర్మని అధికృత అని భగవత్పాలు వెంటనే చెప్పారు. వెంటనే మనకు ప్రశ్న వస్తుంది, సన్యాసి కూడా చేయాలి కదండి. వాడికి అక్కర్లేదయ్యా. వాడి జగత్తే లేదు. ఎందుకు జగన్ మిథ్యాభావం, బ్రహ్మము తప్ప మరొకటి లేదు అన్నప్పుడు వాడు జగత్తే లేదు. జగత్తంటూ ఉన్నప్పుడే కదా వ్యవహారం అంతా కూడా. జగత్ ఎవరికి ఉంది? మనకుంది. కర్మలో ఉన్నవాడికి జగత్ ఉంది. అంటే సత్యంగా బ్రహ్మసత్యం జగన్మిథ్య అయినప్పటికీ వ్యవహారంలో నువ్వు జగత్తుతో ఉన్నావు గనక జగత్తు వ్యవహారం ఉన్నంతసేపు దేవతలు ఉన్నారు, వేదములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక ఆయన అన్నాడు, ఈ నరకలోకాలు స్వర్గలోకాలు ఏమి లేవండి, అవన్నీ కూడా కల్పనలు.
అన్నాడు. ఎవరు చెప్పారు? శంకరాచార్య చెప్పాట. అరే శంకరాచార్య నరకం స్వర్గం లేదనే కాదు, ఈ భూమి కూడా లేదని చెప్పండి, నీకు అర్థం కాదేమో, ఇది కూడా లేదన్నాడు. ఇది అంతా ఇవి ఎలా ఉన్నాయి, అవే ఎలా ఉన్నాయి. పరమార్థ దృష్టిలో అది లేదు, ఇది లేదు. పరమార్థ దృష్టిలో, వ్యవహార దృష్టిలో అది ఉంది, ఇది ఉంది. ఇక్కడ తెలుసుకో. వ్యవహారంతో చేసిన కర్మ బట్టి నువ్వు నరకానికి స్వర్గానికి వస్తూ పోతూ ఉంటావు. అన్నీ ఉన్నాయి, తెలుసుకోండి, ఏవి లేవని కాదు. కానీ ఎక్కడిది ఎక్కడ అన్వయించుకోవాలో తెలియకపోవడం వల్ల ఏర్పడిన అయోమయం ఒక్కటి మనం తొలగించుకునే ప్రయత్నం చేస్తే సనాతన ధర్మం ఇవ్వగలిగిన స్పష్టమైన సందేశం ప్రపంచంలో ఏది ఇవ్వలేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అంత అందమైన విషయం. ఏవం ప్రవర్తితం చక్రం, ఈశ్వరుడు ఈ విధంగా వేదయజ్ఞ పూర్వకంగా ప్రవర్తింపజేస్తున్న చక్రము, వేదయజ్ఞ పూర్వకముగా ప్రవర్తింపజేస్తున్న చక్రమని ఎవడు అనుసరించడో, అంటే కర్మాధికారి అయి కూడా యజ్ఞకర్మను ఆచరించడో వాడికి టైటిల్స్ ఇస్తున్నాడు భగవంతుడు. ఆ టైటిల్స్ మనకు రాకుండా ఉండేటట్టు జాగ్రత్త పడదాం. వాడు మొట్టమొదటి టైటిల్ అంటే అఘాయు. ఆయుహు అంటే జీవితం, జీవనం. అఘాయు అంటే పాప జీవనుడు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా, యజ్ఞం చేయకుండా తినేవాడు పాపం తింటున్నవాడు, కానీ బతుకంతా పాపమే. అఘాయు. ఇంకొకటి అసలు పనులు మానేశాడా. కర్మ అంటే మామూలు పనులు కాదని చెప్పడం కోసం ఇక్కడ తెలుస్తుంది. యజ్ఞార్థం కర్మ. అలా కాకుండా వాడి కోసం వాడు బతకడానికి సృష్టిలో ప్రతివాడు పనిచేస్తున్నాడండి. ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా, మనం కూడా పిల్లల్ని ఆ విధంగానే పెంచాం. ఈ జీవితం, ఈ చక్కని జీవితం చెప్పట్లేదు. సుఖంగా ఇంద్రియాలని నాకంటే సుఖంగా నువ్వు అనుభవించాలి. ఎందుకంటే పుట్టినప్పుడు కారు రాలే, మధ్యలో వచ్చింది, నీకు పుట్టుక నుంచి కారు ఉండాలి, ఇది కదా. ఇలా వీడిని ఎలా చేస్తున్నామంటే ఇంద్రియాలను సుఖపెట్టడమే నేర్పుతున్నాం. అలా ఇంద్రియాలను మాత్రమే సుఖపెడుతూ ఇంద్రియ సుఖమే పరమార్థం అనుకుంటూ ఉండేవాడిని ఇంద్రియారాముడు అంటారు. ఇదేదో బాగుంది. ఈ రాముడు ఎవరు? ఆ రాముడు కాదు, అతడు కేవల రాముడు. ఇంద్రియాదుల అపేక్షలు లేకుండా ఉండే ఆనందమే కేవల రాముడు. అలాంటి కేవల రాముడిని మాత్రం అనుభవించేవాడు ఆత్మారాముడు. వాళ్ళు జ్ఞానులు, వీడు ఇంద్రియారాముడు. అంటే ఇంద్రియాలని మాత్రమే సుఖపెడుతూ ఇంద్రియ సుఖమే పరమార్థం అనుకునే వాళ్ళు సృష్టిలో 199 మంది వీళ్ళేనండి. ఇంద్రియ సుఖమే పరమార్థం. ఆఖరి దేవుడి పూజలు కూడా ఎందుకు చేస్తారంటే ఇంద్రియాలను మరింత సుఖపెట్టడానికి. ఆ ఇంద్రియ సుఖం, ఇంద్రియాల్లో కాస్త బలహీనత ఏర్పడితే దుఃఖం. ఏమిటో అంత తాదాత్మ్యం. కానీ ఇంద్రియారాముడు రెండో టైట్లు. మూడో టైట్లు మోఘం సజీవతి, వాడు బ్రతుకున్న వ్యర్థుడే. ఇంకో భాషలో చెప్పాలంటే వేస్ట్ ఫెలో, అది అర్థం అక్కడ. ఎవడైతే యజ్ఞాన్ని అనుసరించడో వాడు పాపజీవనుడు, ఇంద్రియారాముడు, వ్యర్థ జీవనుడు. 3 శబ్దములు ఇక్కడ గట్టిగా చెప్పాడు. కానీ అన్నేసి 3 బిరుదులు వద్దులేండి, అవి రాకుండా ముందే యజ్ఞకర్మ చేస్తే సరిపోతుంది. ఇక్కడ అంత చక్కగా వివరించి చెప్తున్నాడు. స్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవత సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఎవడు ఆత్మయందే రతి కలిగి ఆత్మయందే తృప్తుడై సంతుష్టుడై ఉంటాడో వాడికి కార్యము లేదు. వాడికి కార్యములంటే వాడికి లోకంలో మరొక వస్తువు అపేక్ష లేనటువంటి వాడికే ఆ విషయం. అదే ఫలానా వస్తువు కావాలి, దానివల్ల నేను అనుభవించాలి అనుకునే ప్రతివాడు కర్మనే అనుసరించాలి. ఇక్కడ పై కేవలం ఆత్మని మాత్రమే తెలుసుకుని అనాత్మలన్నీ పరిహరిస్తే ఎక్కడ పారేస్తా అనాత్మని? ఇది కూడా ఆలోచించి, అనాత్మని ఎక్కడ పారేస్తావు? పారేయడానికి ఎక్కడ చోటు ఉంది? అంతా అనాత్మే, ఎక్కడ పారేస్తావు? అంటే అనాత్మల యందు కూడా ఆత్మదర్శనమే చేస్తూ ఉపాధి దృష్టిని విడిచిపెట్టి చైతన్యాన్ని చూసేవాడికి ఒకటి కావాలి ఒకటి అక్కర్లేదనేది లేదు. ఆ స్థితికి వెళ్ళిన వాడికి, ఆ స్థితి గురించి ఆలోచించేవాడికి కాదు, ఆ స్థితికి వెళ్ళిన వాడికి తస్య కార్యం న విద్యతే, వాడికి అన్నారు. ఇది చెప్తూ ఇక్కడ ప్రధానంగా ఏతం వై తమాత్మానం విదిత్వా నివృత్తమిథ్యాజ్ఞానా సంతః అత భిక్షాచర్యం శరీరస్థితిమాత్ర ప్రయుక్తం చరంతి నతేషాం ఆత్మజ్ఞాననిష్ఠా వ్యతిరేకణ అన్యత్ కార్యమస్తి అనేటువంటి వేదాంత వాక్యం ఇక్కడ ఉదహరించారు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఎవడైతే తాను ఆత్మస్వరూపుణ్ణనే తెలుసుకుంటాడో మిథ్యాజ్ఞానము తొలగిన వాడవుతాడో అతడు భిక్షాచర్యంపై జీవిస్తాడు. భిక్షాచర్యం అంటే అర్థం ఏంటండి? కొందరు భిక్షకు పిలుస్తారు పిండి వంటలు, నవకాయ పిండి వంటలతో. భిక్షాచర్యం అంటే అదా? భిక్షాచర్యం అంటే శరీర స్థితి మాత్ర ప్రయుక్తం చరంతి. అంటే సన్యాసికి కూడా కర్మ ఉంటుంది అంటే ఈ కర్మే. ఏది? ఒకవేళ ఆకలిస్తే అన్నం, అంతేగాని రకరకాల రుచులు వీటి మీద దృష్టి లేదు. శరీర యాత్రలో భాగం ఇక్కడ. అతనికి వేడేస్తే చలి వేసినా అతడు వేడేస్తే విసురుకోక తప్పదు, చలి వస్తే కప్పుకుంటాడు. కానీ ఆ వేడి చలి ఇవి తనకు అనుకోడు, ఇవి శరీర ధర్మంగా వెళ్ళిపోతాయి తప్ప. అయితే అది కార్యం అంటారా? కార్యం అనరు. ఎందుకంటే దాని యందు అతనికి ఉపాధి దృష్టి లేదు గనక అన్నాడు ఇక్కడ. అది కూడా కార్యం కాదు, ఇది తెలుసుకోవాలి. అటువంటి వాడి విషయం ఇంతవరకు కర్మయోగ గురించి చెప్తూ మళ్ళీ జ్ఞానం ఎందుకు చెప్తున్నాడంటే, ఎంతైనా స్థితప్రజ్ఞుడి గురించి ఒకసారి చెప్పుకోవాలిగా ఆ లక్ష్యం. అటువంటి వాడు నిరంతర బ్రహ్మానుభవంలో ఉంటాడు ఇక్కడ.
ఆ స్థితి కోసం తాపత్రయం ఇదంతా కూడా బ్రహ్మానుభవం కోసం నిష్కామ కర్మయోగం మొత్తం చెప్పడం. మొత్తానికి కర్మయోగి సాధకుడు, జ్ఞానయోగి సిద్ధుడు తెలుసుకోండి ఇక్కడ. అందుకే మధ్యలో సిద్ధుడిని చూపిస్తుంటాడు సాధకుడికి. అది వివరించండి దీనిలో ఉన్నటువంటి గొప్ప అందం. నైవ తస్య కృతాయన, అయితే వాడు కూడా శరీరంతో తిరుగుతున్న కార్యం అంటే ఎలాంటిదంటే, పడవ నదిలో ఎటు వెళ్తున్నా దిక్సూచి మాత్రం ఉత్తరం వైపే చూపిస్తుంటుందట. అదేవిధంగా వీడు ప్రపంచంలో ఎలా తిరుగుతున్నా వాడి దృష్టి ఎప్పుడు బ్రహ్మమునందే ఉంటుంది గనక అన్నాడు ఇక్కడ. అది గొప్ప విషయం ఇక్కడ. ఇలా చెప్తే పైగా వాడు ఆకలి బయట ప్రపంచం వల్ల తీరేది కాదు. వాడు నిరంతర తృప్తి ఆత్మయందే, ఇంకేది వాడు తృప్తి కలిగించేది ఆత్మ తప్ప. మరి దాంతో తృప్తి పడ్డవాడు ఇంకేం చెప్తావు? మనకు ఆత్మ అది ఒకటి ఉంది, చాలా గొప్పది, నమస్కారం అంతే తప్ప దాని ఎందు ఆనందించిన వాడికి తెలుస్తుంది. వాడు ఆత్మతోనే తృప్తి పడతాడు తప్ప అనాత్మలతో తృప్తి పడ్డం. ఇది ఎలాంటిదంటే ఆకలి అమ్మ వల్ల తీరుతుంది కానీ బొమ్మల వల్ల తీరదు కదా అన్నాడు ఒక ఆయన. ఇంత గొప్ప విషయం చూడండి ఇక్కడ. అందుకే బొమ్మలతో ఎంత ఆడుకున్నా ఆకలి బొమ్మ తీర్చదు, అమ్మే తీరుస్తుంది. అలాగే ఇంద్రియాల వల్ల, ఇంద్రియ విషయాల వల్ల అసలైన తృప్తి ఎప్పుడు ఆత్మ వల్లే తృప్తి దొరుకుతుంది. ఆత్మ యందు అతను ఎప్పుడు తృప్తితో ఉంటాడు కనుక తస్య కార్యన్న విద్యతే నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయ. నైవ తస్య కృతేనార్థో, అతనికి కర్మాచరణం వల్ల కృతేన అర్థన, కర్మాచరణ వల్ల అతనికి ఎలాంటి ప్రయోజనం లేదు. కర్మ చెయ్యకపోవడం వల్ల కూడా ఏ ఫలము లేదు. అంటే కర్మ చేయకపోవడం వల్ల కూడా ఫలం వస్తుందా అంటే ఒక ఫలం వస్తుంది, ప్రత్యవాయ దోషం అనే ఫలం వస్తుంది. అంటే పని మానేయడం, పని సరిగ్గా చేయకపోవడం వల్ల వచ్చే దోషం వస్తుంది. కానీ కర్మ చేయకపోవడం వల్ల దోషం కానీ కర్మ చేయడం వల్ల ప్రయోజనం కానీ రెండూ అతడికి లేవు. ఎవరికి? స్థితప్రజ్ఞుడికి. అతడు సర్వప్రాణుల్లోనూ ఎవరి యందు కూడా ఆధారపడి ఉండడు. ఎందుకంటే వాడి వల్ల నాకేదో కావాలనే దృష్టి ఎవరి మీద ఉండదండి. ఒక సన్యాసి వచ్చిన వాళ్ళందరినీ పొగుడుతుంటాడు, ఎందుకంటే రేపైనా భిక్షేస్తారు కదా అని. ఇక్కడ ఇంకా వాడికి ఏం సన్యాసం అంటే ఇక్కడ అర్థవ్యపాశ్రయ నా. అర్థవ్యపాశ్రయం అంటే ప్రయోజనముతో ఒకరిని ఆశ్రయించుట అనేది లేదు వాడికి. కనుకనే అతడికి చెయ్యడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు, చెయ్యకపోవడం వల్ల వచ్చే దోషమనే ఫలము లేదు, ఇంకొకటి వల్ల ప్రయోజనము లేదు గనక అతడు ఎల్లవేళలా కూడాను ఆత్మయందు తృప్తి కలిగి ఉంటాడు. తస్మాత్, ఆ కారణం చేతను అసక్త సతతం కార్యం కర్మ సమాచారం. అందుకు అసక్తుడివి కర్మనాచరించి. ఈ మాట మళ్ళీ అలా జ్ఞాన్ని చెప్పి మళ్ళీ వెంటనే యోగి దగ్గర తీసుకొచ్చాడు. జ్ఞాని గురించి చెప్పాను కానీ నువ్వు దానికి కాదులే, నువ్వు కర్మకే. అమ్మ పుట్టిల్లు మేనమాకు తెలియదా, నువ్వేంటో నాకు తెలియదా, నువ్వు కర్మ కోసమే, నువ్వు కర్మ కోసమే. కానీ నీకేదో అది. అలాగని కర్మ తక్కువ అనుకోకు, నువ్వు ఆ మార్గంలో వెళ్ళవలసిన వాడు అంతే. ఇక్కడ అవునా లేదా అండి? ఢిల్లీలో ఉన్నవాడు అక్కడ ఫ్లైట్ ఎక్కుతాడు, హైదరాబాద్లో ఉన్నవాడు ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతాడు అంతే. ఇక్కడ అంతేగాని ఢిల్లీ గొప్పదా హైదరాబాద్లో గొప్పదా కాదు, నువ్వు ఉన్న చోట ఫ్లైట్ ఎక్కడం గొప్పది. ఇక్కడ నీ స్థితిని అనుసరించి సాధనలోకి వెళ్ళాలి, ఇది తెలుసుకోవాలి. ఎక్కువ తక్కువ లేవు ఇందులో. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచార అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష. అసక్తుడవై కర్మనాచరించినట్లయితే పరమం ఆప్నోతి, పరమాన్ని పొందుతావు. పరమం అంటే అల్టిమేట్, సర్వోత్కృష్ట స్థితిని పురుషుడు పొందుతాడు సుమా. సర్వోత్కృష్ట స్థితి అంటే మోక్షం పొందుతాడు. అసక్తుడై కర్మాచరణ చేసిన వాడు తప్పకుండా మోక్షం పొందుతాడు. అది హామీ ఇచ్చేసాడండి ఇక్కడ. అరే జ్ఞానం ఉన్నవాడే పొందుతాడన్నాడంటే ఆ జ్ఞానాన్ని పొందిస్తుంది అసక్త కర్మాచరణ. అది తెలుసుకో ఇక్కడ. అసక్త యాచరణ కర్మ అన్నప్పుడు మళ్ళీ భగవత్పాదుడు వారు ఈశ్వరార్థం కర్మ కుర్వని అంటాడు. ఆయన ఈశ్వరార్థం వదలండి ఇక్కడ, ఈశ్వరార్థం అనేది పెడుతుంటాడు. కర్మణైవిక సంసిద్ధిం మాస్థిత జనకాదయ. ఏంటి ఇంత చేసి మళ్ళీ కర్మ గొప్పది, మళ్ళీ నన్ను కర్మ వైపే దింపుతావయ్యా, మధ్యలో జ్ఞానాన్ని అలా మెరిపిస్తావు, గొప్పవాడు అంటావు, మళ్ళీ నువ్వు కర్మ చేయంటావు. ఇక్కడ నీ తక్కువైన కర్మలు ఉంచేవని మళ్ళీ గిల్టీ కాదేమో. నీకంటే మహామహులైనటువంటి వాళ్ళు కూడా కర్మ ద్వారానే సిద్ధి పొందారు. సిద్ధి అంటే మోక్షాన్ని పొందారు. వారు ఇహంలోనే ముక్త పురుషులైనప్పటికీ కూడా గృహస్థాశ్రమంలో ఉన్న కారణంగా వాళ్ళు కర్మను ఆచరించారు. అప్పుడు వాళ్ళ కర్మను ఎలా ఆచరిస్తారు? సన్యాసి అయిన వాడికి ఎలాగూ కర్మ లేదు, కానీ గృహస్థాశ్రమంలో ఉంటూ చిత్తశుద్ధి కోసమై ఈశ్వరార్థం కర్మ చేసిన వాడికి కూడా సిద్ధి కలగచ్చు కదా. అయినప్పటికీ అటువంటి వాడు కూడా తన ఏ ఆశ్రమంలో ఉన్నాడో దాని తగ్గ పని చేస్తాడట. అంటే వాళ్ళు ముక్త పురుషులు. ముక్త పురుషుడు కానీ నిష్కామ కర్మయోగి ఏం చేస్తాడు? చిత్తశుద్ధి అర్థం అనేది ఉంటుంది, కానీ ముక్త పురుషుడికి చిత్తశుద్ధి అర్థం ఉండదు. వాడు శుద్ధి సిద్ధి రెండు వచ్చేసాయి, అయిన వాడు చేస్తాడట. అలా చేశారు కొందరు అన్నాడు. పేర్లు చెప్పవయ్యా. కర్మణైవకి సంసిద్ధం ఆస్థిత జనకాదయ. జనకాదులు అని పేరు చెప్పాడు ఇక్కడ. ఈ జనకాదయ మాటకి అందమైన ఒక అర్థం చెప్పారు. ఏంటంటే కర్మతో మాత్రమే సంసిద్ధిని పొందారు జనకాదులు. సంసిద్ధి పొందే సన్యాసం చేశారా? జనక మహారాజ్ సన్యాసం పుచ్చుకున్నట్టు ఎక్కడా లేదే. అది అర్థం చేసుకోమని చెప్తున్నాడు ఇక్కడ. అంటే వాళ్ళు సంసిద్ధిని పొందలేదా? పొందారు. ఎప్పుడు? చచ్చాక.
చచ్చేకొచ్చే మోక్షం గురించి గీత చెప్పదు. అవన్నీ కర్మలతో వచ్చేవి. బ్రతుకుండగానే అందుకే మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కాని వారికి. ఏ రాగం అండి? అది చూస్తాం మనం. రాగం ఏంటి, తాళం ఏమిటి, త్యాగరాజు ఏమిటో చూడండి. అది ఇక్కడ మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కాని వారులకు. కనుక వాళ్ళు జీవన్ముక్తులు అయ్యారు. ఎవరు? జనకాదులు. జీవన్ముక్తులు సన్యసించారా, అవధూతుల్లో వెళ్ళిపోయారా? రెండూ లేదు. వాళ్ళు రాజ్యపాలన చేశారు, చాలా బాగా చేశారు, సామాన్యం కాదు. జనకాదయ అంటే కేవలం జనకుడు మాత్రమే కాదు, ఆదయ ఇంకా చాలామంది. అందుకే మరొక్కడి పేరు చెప్పారు శంకర భగవత్పాదులు. జనక అశ్వపతి ప్రభృతయ అన్నాడు. అశ్వపతనుకు రాజు ఉండేవాడు. భారతంలో ఆయన కథ వస్తుంది. ఏం మహాపురుషులు అండి ఒక్కొక్కడు. ఆ చక్రవర్తి, ఆ మహాత్ముడి యొక్క కుమార్తె సావిత్రిదేవి. సత్యవంతుడు సావిత్రి అంటాం కదా. అశ్వపతి ఆయన గాయత్రీదేవిని సాక్షాత్కరింపజేసుకున్నాడు మహానుభావుడు అశ్వపతి. అటువంటి వాడు ఆయన. అశ్వపతి ప్రభృతయ వీళ్ళందరూ కూడాను రాజులే. రాజు గురించి ఎందుకు చెప్తున్నారంటే వీడుకున్నంత కర్మ ఎవడికి ఉండదు. అందుకు రాజుని చెప్పడం. మన పురాణాల్లో కూడా రాజుని వైశ్యుణ్ణి వీళ్ళని చూపిస్తున్నారు సాధకులుగా. మరి చండీ సప్తశతిలో సుమేధ్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఒక రాజు, ఒకడు వైశ్యుడు. దీన్ని బట్టి కులాల గురించి కాదు, రాజు అంటే అధికారం, వైశ్యుడంటే సంపద. ఈ రెండే మనకి ఇటువైపు పడేసే ప్రమాదం ఉంటుంది. అధికారము సంపద వల్ల ప్రపంచం వైపు పడిపోతే ప్రమాదం ఉంది. కనుక అధికారం సంపద ఉన్నవాడికి జ్ఞానం ఉంటే వాడి సద్వినియోగం చేసుకుంటాడని చెప్పడానికి వాళ్ళకి చెప్పడం. అందుకే కనుక రాజుకున్నంత కర్మకలాపం మరొకడికి లేదు. అవునా లేదా? మామూలుగా ఒక ఇల్లు మెయింటైన్ చేసేవాడికి చాలా బిజీగా ఉన్నానండి, తట్టుకోలేకపోతున్నానండి, స్ట్రెస్ ప్రెషరు అంటారు. అలాంటిది దేశాన్ని నడపాలి. ఎందరిని నడపాలంటే వాడికే ఎక్కువ కర్మకలాపం. అంత కర్మకలాపం ఉన్నవాడు నిష్కామ కర్మయోగి అయ్యాడు అనుకోండి, వాడు సిద్ధుడు అయ్యాడు అనుకోండి, అప్పుడు అందం. ఏ కర్మలే ఖాళీగా ఉన్నవాడు ఉపనిషత్తు చదివాడంటే మెచ్చుకోవడానికి ఏం లేదు. ఇక్కడ ఎంత కర్మకలాపం ఉన్నవాడు కూడా అంటుకోకుండా కర్మ చేశారంటే అది గ్రేట్ అండి. ఇక్కడ అలాంటి గ్రేట్ వాళ్ళు ఎవరంటే మా జనకుడు, జనక మహారాజు అటువంటి వాడు, అశ్వపతి అటువంటి వాడు. అదేవిధంగా ఇంకా చెప్పారు భగీరథ ఇత్యాదులు. వీళ్ళు మీరు రాజులుగా చెప్తున్నారు. ఋషుల్లో జ్ఞానులు లేరా? వాళ్ళకి కుటుంబాలు కర్మలు ఉన్నాయి. వశిష్ఠులు వారు అని భార్య పేరు ఏంటండి? ఆవిడని విడిచిపెట్టి ఆయన సన్యాసించినట్టు ఎక్కడ చదవలేదు మీరు. అవునా లేదా? దాన్ని బట్టి ఆయన సన్యాసి కాడు కనుక బ్రహ్మజ్ఞాని కాడా అంటే పాపం వస్తుంది. వశిష్ఠుడు బ్రహ్మజ్ఞాని. అగస్త్యుల వారు ఎంతమంది లేరండి, అనేక మంది మహర్షులు. చవనుడు వీళ్ళందరూ బ్రహ్మజ్ఞానులు. అంతే వాళ్ళు సైన్స్ పుస్తకం కూడా మెడిసిన్ పుస్తకం రాయలేదు. వాళ్ళందరూ బ్రహ్మజ్ఞానులే, సామాన్యులు గారు ఇక్కడ. మరి వాళ్ళందరూ బ్రహ్మజ్ఞానులైనప్పుడు వాళ్ళు యజ్ఞయాగత కర్మలు చేశారా లేదా? అంటే బ్రహ్మజ్ఞానం పొందే వరకే కర్మ అన్నప్పుడు బ్రహ్మజ్ఞానులై కూడా కర్మ చేసిన వాళ్ళ గురించి ఏమంటావు? కనుక నేను కర్మ చేయమన్నానన్నప్పుడు తక్కువ పని చేయమన్నానని నువ్వు అనుకోకు. అటువంటి బ్రహ్మజ్ఞులు కూడా కర్మను ఆచరించారు సుమా. కర్మ వాళ్ళకి నిజానికి అవసరం లేదు. సన్యసించే అవకాశం ఉన్నప్పటికీ కర్మని సన్యసించలేదు వాళ్ళు. సన్యసించలేదు అనగానే కర్మ యొక్క ఫలం ఆశించలేదు. అదేవిధంగా వాళ్ళు చిత్తశుద్ధి అర్థం అనేది కూడా లేదు. వాడు శుద్ధి ఎప్పుడు వచ్చేసింది. మరి ఎందుకు చేశారు కర్మ అంటే? దీనికి గొప్ప సమాధానం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. లోక సంగ్రహమేవాపి. లోక సంగ్రహమేవ ఏవ అని మాట చెప్పడంలో అదే ప్రయోజనం వాళ్ళకి మరొకటి లేదు. లోక సంగ్రహం కోసం, లోకక్షేమం మామూలుగా అర్థం చెప్పుకుంటే వాళ్ళు ఎందుకు కర్మను ఆచరించారు? లోకక్షేమం కోసం. అవునా లేదా? యజ్ఞయాగాది కర్మలు చేయాలి, తద్వారా దేశానికి వృష్టి ఏర్పడుతుంది. వృష్టి వల్ల ప్రజలు క్షేమంగా ఉంటారు. తాము ఇప్పుడు ఇంకా సన్యసించలేదు, క్షత్రియుడిగా ఉన్నాడు. తన ధర్మం తను పఠించాడు, తన కోసం కాదు, లోకక్షేమం కోసం. తన కోసం అక్కర్లేదు. అందుకు ఆ మహాత్ములు అలా చేస్తారయ్యా అన్నారు. వీళ్ళకి మరొక పేరు ఉన్నది, ముక్త పురుషులు అయినప్పటికీ ప్రారంధం ఒకటి ఉంటుంది వాళ్ళ వెనకాల అన్నారు ఇక్కడ. అంటే వాళ్ళ ప్రారంధం ఉండడం చేత ఆ ప్రారంధాన్ని అనుసరించిన దేహం ఉంది కనుక ఆ దేహం ప్రారంధవశాత్తు గృహస్థుగానో క్షత్రియుడుగానో అలా వ్యవహరింపబడుతూ ఉంది కనుక ఆ ప్రారంధ కారణంగా వారు ఈ కర్మని చేస్తారు. ప్రారంధం వల్ల ఈ కర్మ ఎందుకు చేస్తున్నారు? లోక సంగ్రహం కోసం. మొదటిది ఈ చెప్పడంలో లోక సంగ్రహం అనే మాటకు మరొక అర్థం ఏంటంటే, సంగ్రహం అంటే క్షేమం అని అర్థం మనం చెప్పుకున్నా, పెడదారి పట్టకుండా లోకాన్ని ఒక పద్ధతిలో పెట్టడం కోసమై వాళ్ళు ఈ కర్మను ఆచరిస్తారు. ఇది చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళని ముక్త పురుషులు అయినప్పటికీ అధికార పురుషులు అంటారు. వాళ్ళని అధికార పురుషులు. ఇది తెలుసుకోవాలి. అధికార పురుషుడు ఎందుకు వశిష్ఠుడు చేశాడు? అధికార పురుషుడు అంటే ముక్తి పొందిన వాళ్ళల్లో కూడా అధికార పురుషులు, ముక్త పురుషులు. అంటే ముక్త పురుషులు, అధికార పురుషులు రెండు ఉంటారు. అధికార పురుషుడు ముక్త పురుషుడే. ముక్త పురుషుడు ప్లస్ అధికార పురుషుడు అతను. ఇంకొకరు అధికార పురుషులు కాదు, కేవలం ముక్త పురుషులే. ఇది తెలుసుకోవాలి. అంటే భగవంతుడు వారి వారి స్థితి బట్టి, అంటే ఇవాళ సిద్ధపురుషుడు అయిపోయాడు,
కానీ ఎన్ని జన్మల సాధన వల్ల వాడి సిద్ధపురుషుడయ్యాడు? అన్ని జన్మల సాధన వల్ల వాడికి ప్రారంభంతో ఇంకా బ్రతకడం ఉంది, జీవితం ఉంది. అటువంటి వాడికి భగవంతుడు ఏం చేస్తాడంటే వాడిని ప్రేరేపణ చేస్తాడు, లోకక్షేమం కోసం అటువంటి వాడు ప్రవర్తిస్తాడు. ముక్త పురుషుడికి అధికార పురుషుడికి తేడా తెలియాలంటే, అధికార పురుషుడు కూడా ముక్త పురుషుడే కనుక నేను రెండు చెప్పట్లేదు. ఆత్మారాముడు అధికార పురుషుడు, అధికార పురుషులు కూడా ఆత్మారాములే, కానీ వాళ్ళ ఆత్మారామ స్థితిలో ఉండిపోరు, అధికార పురుషులు బయటకు వస్తారు. గోవింద భగవత్పాదుల వారు ఆత్మారాములు, ఆదిశంకర భగవత్పాదుల వారు అధికార పురుషులు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఎందుకంటే గోవింద భగవత్పాదులు నిరంతరం ఆత్మారామ స్థితిలో ఉన్నారు. అక్కడికి వెళ్ళాడు మహానుభావుడు. ఎక్కడ కాలడి అండి, ఎక్కడ నర్మదా నది, ఇక్కడి నుంచి అక్కడికి ఆ మహానుభావుడికి ఆయన అక్కడ ఉన్నాడు అని ఎలా తెలుసు? ఏది న్యూస్ పేపరా? పైగా ఆత్మారాముడు అయ్యే, ఎక్కడున్నాడు ఎవడికి తెలియదు. ఆ గుహ కూడా ఆయన ఉన్నాడని కూడా తెలియదు. ఆ గుహాద్వారమేమే ప్రాదేశ మాత్ర వివరం, ఇంతే ఉంటుంది అవి జానుడు. అందులో ఒకడు ఉన్నాడని కూడా తెలియదు. యోగశక్తితో ఉన్నాడు ఆయన అక్కడ, గోవింద భగవత్పాదుల వారు. అలాంటి ఆయన అక్కడ ఉన్నాడని చెప్పి ఈ 6 ఏళ్ల కుర్రవాడు లేదు 8 ఏళ్ల కుర్రవాడు బయలుదేరిపోయాడు ఇక్కడ నుంచి. 8 ఏళ్ల కుర్రవాడు బయలుదేరి వెళ్ళిపోయాడు అక్కడికి. ఏమిటి దీన్ని బట్టి తెలుస్తుంది శంకరుడు మామూలు జన్మ కాదు అని ఇక్కడ అని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ గోవింద భగవత్పాదుల వారా ఈయనకు చక్కగా సన్యాసం ఇచ్చాడు, కానీ ఆయన అక్కడే కూర్చున్నాడు. ఈయన బయలుదేరిపోయాడు. ఆయనే బయలుదేరి వెళ్ళొచ్చు కదా, ఎవడేం చేయాలో అది చేయాలంటే. ఇద్దరు బ్రహ్మజ్ఞానులే, ఈయన సిద్ధపురుషుడే. అయినప్పటికీ కూడా ఆయన ఏం పని పెట్టుకోలేదు, ఆయన అక్కడే ఉన్నాడు. పని పెట్టుకున్నాడు శంకరాచార్య. పని పెట్టుకున్నాడు కనుక కర్మిష్టి కర్మలంపటుడు నిష్కామ కర్మయోగి అంటావా? నిష్కామ కర్మయోగి కూడా కాడు ఆయన. ఆయన స్థితప్రజ్ఞుడు, బ్రహ్మజ్ఞాని శంకరులు. కానీ జ్ఞానులైన వాళ్ళు కూడా ప్రారబ్ధ కర్మాయత్తులై అసన్యాస్యైవ అసన్యస్యైవ అంటే సన్యసించకుండానే కర్మలు సన్యసించే అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు సన్యాస స్థితిలో తాము ఉంటూ లోక సంగ్రహార్థం కృషి చేస్తారు. ఇక్కడ అర్జునుడికి చెప్పేటప్పుడు జనకాదేహాన్ని ఎందుకు చెప్పాడంటే, నువ్వు క్షత్రియకర్మం చేయమని చెప్తున్నాను కదా, నేను క్షత్రియకర్మ చేయడానికి ప్రేరేపిస్తున్నాను, యుద్ధం చేయమని, క్షత్రియకర్మను ఆచరించమని, ధర్మార్థం యుద్ధం చేయమంటున్నాను కనుక క్షత్రియకర్మకు ప్రేరేపిస్తున్నాడు కనుక క్షత్రియులైన బ్రహ్మజ్ఞుల్ని చెప్పాడండి జనకాదున్నది తెలుసుకోవాల్సింది. మనం అర్థం చేసుకోవడానికి వశిష్ఠ అగస్త్య ఇత్యాదులందరినీ చెప్పుకున్నాం. కానీ అధికార పురుషులు ముక్త పురుషులు అంటే తెలిసింది కదా. వాళ్ళు ఎందుకు అలా చేస్తారు అంటే, వారు స్వయం తీర్ణః పరాంస్తారయంతి. వాళ్ళు తరించడమే కూడా స్వయం తీర్ణః పరాంస్తారయతి. వాడు తరిస్తాడు, ఇతరుల్ని తరింపజేయడానికై వస్తారు. నిజంగా వాళ్ళ పని పెట్టుకోకపోతే ఇవాళ తరించడానికి మనకి ఇవి మిగిలేవా? ఇవాళ చెప్పుకోవడానికి భగవత్పాదుల వారి భాష్యం మిగిలేదా? ఆ మహానుభావుడు ఎవడు చెప్పేవాడు, ఎవడు వినేవాడు అంతా బ్రహ్మమే అనే స్థితిలో ఉన్నప్పటికీ బోధ ఎందుకు చేశాడు? నిజమైనటువంటి సన్యాసికి శిష్యుడు ఉండడు, తాను గురువు కాడు. నిరాశే నిన్నమస్కర్యా అంటారు గౌడ భగవత్పాదుల వారు. వాడు ఆశీర్వదించడు, ఇంకో నమస్కరించాడు, రెండూ లేదు వాడు. అటువంటిప్పుడు ఎవరెవరిని బోధిస్తారు? అయినా బోధించాడు అంటే ఆయన జ్ఞానస్థితిని కిందకి దిగాడా? గురువు కిందకి దిగడు. ఇది బాగా గుర్తు. దిగొచ్చారండి, దిగిరాడు గురువు. గురువు అక్కడే ఉంటాడు. నీకు అర్థం కావడం కోసం చెప్తాడేమో కానీ నీ స్థాయికి వచ్చి చెప్తాడంటే తాను రాడు. నీకు అర్థమయ్యేటట్టు చెప్తాడు, పతనం కాడు గురువు ఎప్పుడు కూడా. అలా బోధించాడు మహానుభావుడు. దీన్ని బట్టి ఇంకొకటి కూడా తెలుసుకో, యద్యదాచరసి శ్రేష్ఠ. అంతే కదా, మహాత్ములు ఎందుకు ఆచరిస్తారంటే, అటువంటి వాళ్ళు ఆచరించినప్పుడు వాళ్ళ స్వార్థంగానే మరే ప్రయోజనం లేదు గనక, వాళ్ళు పరిపూర్ణంగా లోకక్షేమం కోసం చేస్తారు గనక, నువ్వు త్యాగపూర్వకంగా లోకక్షేమం కోసం ఎలా చేయాలో నీకు నేర్పుతారు. పైగా వాళ్ళు నాయకులయ్యా, వాళ్ళని చూసి మనందరం వెళ్ళాలి, అంతే కదా. పెద్దవాళ్ళు వాళ్ళలా వీళ్ళలా అంటూ ఉంటాం కదా, వాళ్ళు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లోకంలో 10 మంది ఎవరిని గొప్పవాడుగా అనుకుంటారో, ఆదర్శంగా అనుకుంటారో, వాడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇది బాగా తెలుసుకో. అందుకే సామాన్యుడిగా బతకడం చాలా సులభం. ఎవడు నిన్ను చూడ్డు, 10 మంది చూస్తున్నారంటే జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళు నిన్ను ఏదో అంటారని కాదు, వాళ్ళు నిన్ను అనుసరిస్తారు గనక. నిన్ను అనుసరించే వాళ్ళు ఇద్దరున్నా చాలు. ఆఖరికి నీ ఇంట్లో నీ పిల్లలు నిన్ను గొప్ప అనుకుంటారు గనక వాళ్ళ కోసమైనా నువ్వు గొప్పగా ఉండాలి. అది తెలుసుకో ఇక్కడ. ఎందుకంటే పిల్లలకి తండ్రి మీద హీరో వర్షిప్ ఉంటుందండి. ఇప్పుడు పిల్లలకి నేను అన్నగాని సాధారణంగా వాళ్ళ నాన్నంటే హీరో. వాళ్ళ అమ్మ అలా చెప్పింది, వాళ్ళ నాన్నంటే చాలా గొప్పవాడని. అటువంటి నాన్న అబద్ధాలు ఆడుతూ మద్యపానం చేస్తూ కూర్చుని కనబడితే నేను చేయొచ్చు అనుకుంటాడు. హీరో గారు చేశారు కదా, నేను చేయొచ్చు అనుకుంటాడు. ఇది ప్రమాదం చూడండి ఇక్కడ. అలాంటి పిల్లవాడిని దగ్గరే కూర్చోబెట్టుకుని తాగిస్తున్న తండ్రులున్న దౌర్భాగ్యపు కాలంలో, ఆ వస్తువులు ఏదో ఇంటి ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్న పాపపు కాలంలో ఇవి చెప్పడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఒక తండ్రిని చూసి అనుసరిస్తున్నప్పుడు వాళ్ళ కోసం తను నిగ్రహించుకోవాలి. వాళ్ళకి సత్యంలా కనబడడానికి వాడి సత్యమే పలకాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు ఫాలో అవుతున్నాడు, జాగ్రత్త. ఇది తెలుసుకోవాలి. తను అనుసరించే వాళ్ళు ఉన్నప్పుడు తాను తప్పకుండా వాడికి అవసరం లేకపోయినా పాటించాల్సిందే. ఇది తెలుసుకో.
యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన స యత్ప్రమాణం కురుతే లోకస్తదునువర్తతే. ఇంతకంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎవడు చెప్పగలండి? 10 మందిని నడిపేవాడు వాడికి అవసరం లేకపోయినా తన వెనకున్న 10 వాళ్ళ కోసం జాగ్రత్తగా ఉండాలి. ఒక గురువుగారు గంగా స్నానానికి వెళ్ళేట, స్నానం చేసి అర్ఘ్యం ఇస్తుంటే వెనకాల పంచకుచ్చులు విడిపోయాయి. ఆయనకు తెలియదు అది, వెనకాల ఎవడు చూస్తాడు చేస్తున్నాడు. శిష్యులు కూడా స్నానానికి వచ్చారు. ప్రతి వాళ్ళు గురువుగారిని చూసి వాళ్ళందరూ కుచ్చులు తీసేట. అంటే గురువుగారు ఏం చేశారు? అది కొంతమంది న్యాసం చేస్తూ మధ్యలో ఆవలించి చెయ్యట్టి అదొక న్యాసం అనుకున్నట్టు ఇక్కడ వచ్చేస్తాయండి. ఎందుకంటే అలా అంత ఫాలో అవుతారు కీన్గా. అది తెలుసుకుని అమ్మో వీళ్ళ కోసమే నేను వెనక్కి తిరుగు కుచ్చులు బిగించుకోవాలన్నమాట అనుకున్నాడు ఆయన. ఇక్కడ అంత ఫాలోయింగ్ ఉంటుందండి. గురువు ఏం చేస్తాం కనుక నా వెనకాల నన్ను గమనించే వాళ్ళు, నేను ఎలా చేస్తే అలా చేసేవాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు పతనం కాకూడదని జాగ్రత్తగా ఉండాలి. అందుకే రాజు అయిన వాడు తాను సన్యాస స్థితికి వెళ్ళిపోయాడు కనుక ఇంకా నేను కర్మను ఆచరించను అంటే ఆ రాజుగారు అలా చేశారు కనుక ఈ రాజుగారు అదే చేస్తారు. ఇక్కడ తెలుసా? ఇక్కడ ఇది నిజంగా తనకు ఆరూఢ స్థితి వచ్చిందని చెప్పి అహింస పేరుతో యుద్ధాలు అక్కర్లేదు, అవతల వాడు ఏం చేసినా ఒక చెంప కొడితే రెండో చెంప చూపించడం చేతకాని చవటాయితనాన్ని ప్రేరేపించడం జ్ఞానం కాదు, అది ప్రమాదం. తెలుసుకోండి. అక్కడి నుంచే పతనం ప్రారంభమైంది గొప్ప దేశానికి. అవునా లేదా? ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అందుకే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన స యత్ప్రమాణం కొడితే లోకస్తదనువర్తతే. లోకంలో ప్రతిదీ పుస్తకాలు చదివి అందులో చెప్పింది కనుక చేస్తాను అనరండి. ఒక ఆయన చేసాడు కనుక నేను చేస్తానంటారు. అవునా లేదండి? అంత పెద్ద ఆయనే చెప్పారండి అంటారా లేదా? అంత పెద్ద ఆయనే చెప్పారని భావం ప్రజలకు ఉంది కనుక పెద్ద ఆయన జాగ్రత్తగా ఉండాలి. అందుకే నువ్వు పండితుడు అని 10 మంది భావిస్తున్నప్పుడు నువ్వు అరకొర జ్ఞానంతో పిచ్చ మాట్లాడకూడదు. తెలుసుకో. ఇక్కడ నువ్వు చెప్పిందే ప్రమాణం కనుక నువ్వు హాస్యంతోనో మరిదేంతోనో చెప్తూ ఉంటే నువ్వు చెప్పింది నిజమైన వాళ్ళు అనుకుంటుంటారు. అందుకే నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. 10 మంది వింటున్నారు అన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. సాధన చేసి సిద్ధావస్థకు వెళ్ళిన వాడు కూడా ఒక్కొక్కప్పుడు ప్రారంధం వల్లనో లోక సంగ్రహం కోసమో కర్మలు చేస్తాడు అని చెప్పానే. అసలు సాధకుడు కాదు, సిద్ధుడు కాదు, ఇవేమీ లేని నేను ఆత్మారాముడు ఆప్తకాముడు ఇట్లాంటి కబుర్లు కూడా చెప్పడానికి లేదు. అంతటా ఆత్మయే ఉన్నాను, నేనే చేస్తాను. దానికి ఏమంటా ఉన్నాడు ఇక్కడ? నేనే చేస్తున్నాను. దాన్ని బట్టి నీ కర్మ చెప్పాను తక్కువ మార్గం అనుకోక నేను చేశాను. ఇప్పుడు రథం తోలుతున్నా, కర్మ కాదు. ఎలా చేస్తున్నాను? పైగా ఎన్ని కర్మలు నేను చేశాను. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. సన్యాసికి సాధన చేయడం వల్ల సిద్ధస్థితికి వెళ్ళక వాడు కర్తవ్యం లేదు. నాకు ఎప్పుడూ కర్తవ్యం లేదు. కర్తవ్యం అంటే చెయ్యవలసిన పని అనేదే లేదు. ఏం భగవంతుడు సృష్టి చేయకపోతే గడవదా? మీకంటే వంట వండకపోతే గడవదు. భగవంతుడు సృష్టి చేయకపోతే గడవదా? ఎందుకు చేసాడు ఈయన? అది తెలుసుకో. అందుకే నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. ముల్లోకాల్లో నాకు ఏమాత్రం కూడా కర్మ లేదు. ఎందుకంటే నేను పొందనిది లేదు, పొందాల్సినది లేదు. ఎంత చక్కగా చెప్పాడు. నేను పొందనిది లేదు అంటే నాకు లేనిది లేదు, నేను పరిపూర్ణుణ్ణి. ఏదో కొత్తగా తెచ్చుకోవాల్సింది లేదు, అది తెలుసుకో. అందుకే నానవాప్తమవాప్తవ్యం. నాకు పొందనిది లేదు, పొందవలసినది లేదు. అయినప్పటికీ వర్తయేవచ కర్మని, నా కర్మలో ఉన్నాను చూడు అన్నాడు. ఎదురుగా కనబడుతున్నాడు ఆయన. అరే ఏ కర్మ మానేశారండి కృష్ణ పరమాత్మ? ఒక్కసారి ఆలోచించండి. ఒక్క కుటుంబం పెట్టుకున్న వాళ్ళే బిజీ అని చెప్పి అన్ని కర్మలు వదిలేస్తున్నారు. కర్మ అంటే యజ్ఞార్థం కర్మ అని ఇక్కడ తీసుకోండి అంతే. బతకడం కోసం కర్మ అంటే అది కూడా ఒక భాగం కావచ్చు, కానీ అదే కాదు. కృష్ణ పరమాత్మ 16,008 మందికి భర్త. ఆయన కర్మలు ఎలా చేస్తాడు? చాలా కష్టం కదా, సతమతమైపోతాడు. ఎలా చేస్తాడో చూద్దామని బయలుదేరాడు నారదుల వారు. పొద్దున్నే బ్రాహ్మీముహూర్తంలో బయలుదేరేటప్పటికల్లా ఒక చోట కూర్చుని ఆ బ్రాహ్మీముహూర్తంలో ధ్యానం చేస్తున్నాడు స్వామి. వెంటనే నారదుల వారిని చూసి మహర్షులు వచ్చారు. కాళ్ళు కడిగాడు. ఆయన ఎక్కడండి? పరమాత్మ. కాళ్ళు కడిగాడు. పరమాత్మ అయినప్పటికీ క్షత్రియోపాధిలో ఉన్నాడు గనక దానికి తగ్గట్టు ప్రవర్తించాడు. క్షత్రియోపాధిలో ఉన్నా నేను క్షత్రియుడిని అనుకోవట్లేదు. ఆయన పరమాత్మగానే ఉన్నాడు. పరమాత్మగా ఉన్నప్పటికీ ఆయన ప్రవర్తించాడు. ఇది తెలుసుకో ఇక్కడ. ఆ తర్వాత సంధ్యా సమయంలో పక్కింటికి వెళ్ళాడు, మరో ఇంటికి. పక్కంటే పక్క రూమ్ అపార్ట్మెంట్లా, ఎవడి భవనం వాడిది. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికల్లా అప్పుడు సంధ్యా సమయం కనుక సంధ్యావందనం చేసుకుంటున్నట్టు మహానుభావుడు. చూడండి ఇక్కడ. అంటే ఆ టైంలో అన్ని చోట్ల కృష్ణుడు అదే చేస్తున్నాడు. తెలుసుకోండి ఇక్కడ. అదైన తర్వాత వెళ్ళిన తర్వాత దేవతార్చన చేసుకుంటున్నాడు. మరొక చోట గోపూజ చేసుకుంటున్నాడు. మరొక చోట మరొకటి. మధ్యాహ్న సమయం లోకకర్మలు కదా, సభలో తీర్చి రాజకార్యాల గురించి చర్చ చేస్తున్నట్ట. ఎన్ని విషయాలు చూడండి. ఇంకో చోట దానం చేస్తున్నాడు. ఒక్కొక్క చోట. ఒక చోట ఉచిత సంధ్యోపాసనాసక్తు, ఒక చోట పౌరాణికోక్తి కలితు, ఒక చోట పంచయజ్ఞోచిత కర్ముని. ఒక చోట పంచయజ్ఞాలకు ఉచితమైన కర్మ చేస్తున్నాడు. ఇక్కడ పంచయజ్ఞాలు అంటే ఇందుకు మనం చెప్పుకున్నాం.
దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞ, భూతయజ్ఞ, మనుష్యయజ్ఞ. ఈ 5 యజ్ఞములు చేసి అప్పుడు తింటున్నట్ట. ఒకచోట అమృతోపభోగలోలు. ఏం వర్ణిస్తున్నారో పోతన గారు ఇక్కడ. ఒకచోట పంచయజ్ఞములు చేస్తున్నాడు, ఒకచోట అమృతం తింటున్నాడు. అవునండి, కృష్ణుడికి ఇంద్రుడికి ఫ్రెండ్షిప్ కదా, అందుకే క్యారేజ్ పంపిస్తున్నాడు అమృతం ఆయన స్వర్గం నుంచి అని అర్థము. జాగ్రత్తగా ఉంటే యజ్ఞశిష్టాసిన అమృతభుజ. యజ్ఞము చేయగా మిగిలింది తినేవాడు అమృతం తింటున్నవాడు గనక అమృతోపభోగలోలు అంటే దేవతలకి, పితృదేవతలకి, అతిథి అభ్యాగతులకి పెట్టి, భూతకోటికి పెట్టి ఆ తర్వాత తింటున్నాడండి మహానుభావుడు ఇక్కడ. ఒక చోట అమృతోపభోగలోలు. ఇలా ఒక్కొక్క చోట ఏ కాలంలో ఏ పని చేయాలో ఆ పని చేస్తున్నట్ట. ఏ ఒక్క గృహస్థైనా అంత పెర్ఫెక్ట్గా గృహస్థ ధర్మాన్ని చేయగలడా చెప్పండి ఇక్కడ. అలా 16,008 మంది కృష్ణులు, 16,008 మంది గృహాల్లో గృహస్థుకు ఏది శాస్త్రం విధించిందో, అందులో క్షత్రియుడైన గృహస్థికి శాస్త్రం ఏది విధించిందో ఆ స్వకర్మని అంత తూచా తప్పకుండా చేస్తున్నాడు మహానుభావుడు. చూడండి ఇక్కడ ఇంత చేస్తున్నాడు, కానీ చేయవలసిన అవసరం ఏముంది? నిష్కామ కర్మయోగం వల్ల ఈశ్వరానుగ్రహం పొంది ముక్తి పొందుటకు అనొచ్చా? విచారణ వల్ల ముక్తి పొందుటకు అనొచ్చా? ఆయన కర్మిష్ఠీ కాడు, జ్ఞానీ కాడు, కేవల బ్రహ్మం ఆయన, పరమాత్మ. అలాంటి పరమాత్మ కూడా ఇలా ఒక రూపం ధరించగానే చేస్తున్నాడే లేదా? అందుకు నేను కూడా కర్మలో వర్తించడం చూస్తున్నావు కదా. ఆఖరికి నేను సారథి పనికి ఒప్పుకున్న నేను, నువ్వు ఆగి యుద్ధం చేసేసి అయిపోయిన తర్వాత వెళ్ళి గుడారంలో నువ్వు పడుకున్నాక ఈ గుర్రాలు అలసట తీర్చి వాటికి ఎదురుగా గడ్డి వేసి ఎలా ఉన్నాడు కృష్ణుడు అంటే అప్పుడు ఆ తోలే చర్నాకోళ్ళ నోట్లు పెట్టుకుని ఆ గుర్రాలను కడిగి చేత్తో వాటిని ఉత్సాహపరుస్తున్నట్టు, శక్తినిస్తున్నట్ట. సర్వజగత్తుని కంటితో శాసించే భగవానుడు, జగదేక సార్వభౌముడు గుర్రాలు పనిచేస్తున్నాడు, ఒప్పుకున్నాడుగా. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుకనే కర్మ చేసేటప్పుడు ఇటువంటి జ్ఞాని ఏంటి, జ్ఞానులకే జ్ఞాని, జ్ఞానమే తానైన పరమాత్మే చేస్తున్నప్పుడు నీకేమింది చేయడం అని చెప్పాడు ఇక్కడ. అంటే ఇప్పుడు కృష్ణుడుగా తాను ఏ విధంగా కర్మాచరణ చేస్తున్నాడనేది అబ్జర్వ్ చేసి నువ్వు నీ కర్మయందు ఎలా ఉండాలో తెలుసుకోగలగాలి. ఈ కర్మయోగం ఎలా ఉండాలో తెలుసుకోవాలి అంటే ఆదర్శ పురుషులు ఎవరో చెప్తున్నాడు. అధికార పురుషులు, ముక్త పురుషులే కర్మని లోక సంగ్రహార్థం చేస్తున్నప్పుడు నువ్వు నిస్సంగుడివే ఈశ్వరార్థం చేయి. వాళ్ళు లోక సంగ్రహార్థం, నువ్వు ఈశ్వరార్థం, చిత్తశుద్ధ్యర్థం, అది నీ పని. వాళ్ళు అలా ఉంటారు సుమా అని చూపిస్తున్న కృష్ణుడు, కృష్ణుడుగా లోక సంగ్రహార్థం చేస్తున్నాడా? కాదు, పరమేశ్వరుడుగానే చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు?